చాలా మంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసా? డిస్కరేజ్మెంట్ మాటలు విని 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 వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, మీ వలన కానీ ఎవడైనా ధైర్యపడిపోయి ఎవడైనా మీ మాట వలన పాపము చేసిన ఎడల ఆ లెక్క వాడి దగ్గర కాదు, మీ దగ్గరే నేను తీసుకుంటానని దేవుడు సెలవిస్తున్నాడు. జాగ్రత్త వహించమంటున్నాడు దేవుడు. మనం చెప్పే ప్రతి మాటకి ఒకరోజు విమర్శ దినము నాడు మనము లెక్క చెప్పవలసి ఉంటుంది. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. విమర్శ దినము నాడు మనం పలికిన ప్రతి వ్యర్థమైన పనికిరాని మాట మనం లెక్క చెప్తామంట. అది నీ బిడ్డల మీద కావచ్చు, నువ్వు పలికి ఉండొచ్చు. నీ వివాహం మీద కావచ్చు, నువ్వు పలికి ఉండొచ్చు. నీ భార్య భర్త మీద, భర్త భార్య మీద, లేకపోతే పిల్లలు తల్లిదండ్రుల మీద, లేకపోతే దేవుడు అనుగ్రహించిన నీ ఆశీర్వాదముల మీద ఏ వ్యర్థమైన మాట నువ్వు పలికినా విమర్శ దినము నాడు దానికి లెక్క